UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లిన భర్త పని ముగించుకొని ఇంటికి రాగానే ఇంట్లో ఎవరు లేరు. తన భార్య 3 ఏళ్ల పాప ఎక్కడికి పోయారో కనిపించలేదు. చుట్టుపక్కల వారందర్నీ అడిగారు. బామ్మర్దితో కలిసి ఊరంతా వెతికారు. ఎంతసేపు గాలించినా వారి జాడ లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఒళ్ళు గగ్గురు పొడిచేలా దృశ్యాలు, రక్తంతో నిండి ఉన్న చిన్నారి మృతదేహం. అసలేం జరిగింది? మరి తల్లి ఎక్కడికి వెళ్ళింది? లెట్స్ వాచ్. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ జిల్లా మిఠన్పురా ప్రాంతంలో మనోజ్ కుమార్ తన భార్య కాజల్ కుమారి వివాహం జరిగింది. వారికి 3 ఏళ్ల కూతురు ఉంది. అయితే మనోజ్ కుమార్ ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాడు. భర్త వెళ్లిన తర్వాత అతని భార్య కాజల్ కుమారి మధ్యాహ్నం ఒక బ్యాగ్ తీసుకొని ఇంటికి బయలుదేరింది. కానీ వెళ్లక ముందు పక్కింటి వారికి తాను బంధువుల ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్తున్నట్లు, రాత్రి లేటుగా వస్తానని చెప్పింది. పని ముగించుకొని రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి చేరాడు భర్త మనోజ్ కుమార్. ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన భార్యకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో మనోజ్ కంగారు పడ్డాడు. అతన్ని చూసిన పక్కింటి వారు, మీ భార్య కాజల్ ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళిందని తెలిపారు. అది విని మనోజ్ వెంటనే కాజల్ సోదరుడు తన బామ్మర్ది శ్రీకాంత్ కు ఫోన్ చేశాడు. కాజల్ ఎక్కడికి వెళ్ళింది, మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించాడు. కానీ అతని బామ్మర్ది తనకేమీ తెలియదని, కాజల్ తన ఇంటికి రాలేదని చెప్పాడు. కాజల్ కోసం తన బావ కంగారు పడడం చూసి శ్రీకాంత్ కూడా మనోజ్తో కలిసి కాజల్ కోసం రాత్రంతా వెతికారు. కానీ ఎక్కడా కాజల్ ఆచూకీ తెలియలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. తన బిడ్డ కూతురు కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి పరిసరాల్లో అంతా వెతికారు. అయితే ఇంటి వెనకాల ఒక ఎర్రని సూట్ కేసు కనిపించింది. ఆ సూట్ కేసు తనదేనని మనోజ్ చెప్పడంతో పోలీసులు దాన్ని తెరిచి చూడగా అందులో మనోజ్ 3 ఏళ్ల కూతురు మిష్టి శవం కనిపించింది. మిష్టి గొంతు కోసి హత్య చేసిన తర్వాత ఆ సూట్ కేసులో బంధించి ఇంటి వెనుక ఉన్న ఒక గుంతలో సూట్ కేసు పారేశారు. అది చూసి పోలీసులు కాజల్ మిస్సింగ్ కేసును హత్య కేసుగా విచారణ చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే ముందుగా కాజల్ ఫోన్ డేటా పరిశీలించారు. ఆమె ఒక నెంబర్కు ఎక్కువ ఫోన్ కాల్స్ చేసింది. ఆ నెంబర్ ఎవరిదని విచారణ చేయగా అవధేష్ అనే వ్యక్తితో కాజల్ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుందని తెలిసింది. ఇక పోలీసులు అవధేష్ నివసిస్తున్న రాంపూర్ హరి అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అవధేష్ ఇంట్లో కాజల్ కూడా ఉంది. పోలీసులు చిన్నారి మిష్టి హత్య కేసులో కాజల్, ఆమె ప్రేమికుడు అవధేష్ ని అరెస్ట్ చేశారు. పోలీసులు పాపని అవధేష్ హత్య చేశాడని అనుమానించి అతన్ని వారి స్టైల్లో విచారించారు. అప్పుడే పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అవధేష్, కాజల్ పెళ్లికి ముందు నుంచే ప్రేమించుకుంటున్నారని, అయితే కాజల్ తనతో కలిసి ఉండాలని కోరుకోవడంతో ఇద్దరు పారిపోయేందుకు సిద్ధపడినట్లు తెలిపారు. కానీ కాజల్ కూతురు తమతో రావడం తనకు ఇష్టం లేదని అవధేష్ చెప్పాడు. పాపని ఇంట్లో వదిలేసి వస్తేనే తనను స్వీకరిస్తానని అవధేష్ చెప్పడంతో ప్రేమ కామంతో కళ్ళు మూసుకుపోయిన కాజల్ తన సొంత కూతుర్ని కత్తితో గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత సూట్ కేసులో పాప శవం పెట్టి ఇంటిపై నుంచి ఇంటి వెనకాల పడేసింది. కాజల్ పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో అవధేష్ హత్య చేయలేదని తేలింది. పోలీసులు ప్రస్తుతం కాజల్ పై హత్య కేసు నమోదు చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.